హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్య టు గైడ్. సో ఇవాళ ఈ అప్డేట్ ఏంటంటే కార్పొరేట్ అడ్మిషన్స్ గురించి వీడియో. సో చాలా మంది స్టూడెంట్స్ కార్పొరేట్ అడ్మిషన్స్ గురించి అడుగుతున్నారు. అండ్ మీకున్న డౌట్స్ నన్ను కొంతమంది కాల్ చేసి అడిగినవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఇంతకు ముందుకు ఒక వీడియో చేశాను, అసలు ఎట్లా సెర్చ్ చేయాలి కార్పొరేట్ అడ్మిషన్స్ ఏంటి అనేది చాలా డీటెయిల్ గా చెప్పాను. మీకు ఏదైనా అర్థం కాలేదంటే కొంచెం ప్రాపర్ గా కింద టెక్స్ట్ చేయండి, అంతేగాని రెస్పెక్ట్ ఇవ్వకుండా మాత్రం అసలు చేయకండి, నేను రెస్పాండ్ కాను ఫస్ట్ థింగ్. ఓకే. ఆ ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. కార్పొరేట్ అడ్మిషన్స్ మీరు ఎట్లా సెర్చ్ చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి టీఎస్ఈ పాస్ అని ఎంటర్ చేస్తే మీకు ఇట్లా వెబ్సైట్ అయితే వస్తుంది. ఓకే. సో ఆ వచ్చిన దానిపైన మీరు కనుక క్లిక్ చేస్తే ఈ నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంది కదా, ఇట్లా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ డైరెక్ట్ టీఎస్ఈ పాస్ కాలేజ్ లాగిన్ అని కొడితే మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అట్లా కాకుండా మీరు ఏం చేయాలంటే కార్పొరేట్ అడ్మిషన్స్ అని కింద స్క్రోల్ చేస్తే వస్తుంది కదా, సో అది క్లిక్ చేయాలి. ఏది కార్పొరేట్ అడ్మిషన్స్ అనేది ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ. ఓకే. సో నిన్న మొన్నటి దాకా మీరు డైరెక్ట్ ఆ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ దగ్గర క్లిక్ చేస్తారు కాబట్టి మీకు లాగిన్ అనేది కనిపించింది, బట్ యాక్చువల్గా అంటే మనకి ఇది కనబడాల్సింది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కనబడాలంటే ఏం ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్కమ్ సర్టిఫికేట్, ఇక ఇవన్నీ సగం కనబడేసరికి వీడియో అంతా స్కిప్ చేస్తారు, పోతారు, ఇక చూడరు, మళ్ళీ డౌట్స్ అడుగుతారు. సో అట్లా కాకుండా మొత్తం చూడండి. మొత్తం చూసినాక మీకు ఏదైనా అర్థం కాకపోతే అప్పుడు డౌట్స్ అడగండి. ఓకే. ఇన్కమ్ సర్టిఫికేట్ మీ సేవ నుంచి తీసుకొచ్చింది కావాలి. ఎప్పటిది కావాలంటే ఫస్ట్ ఫస్ట్ 2023 అంటే జనవరి 1వ తారీఖుది 2023దే కావాలి. అక్క నేను 2022లో తీసుకున్నా, నాది ఇంకా సంవత్సరం అయిపోలేదు, నేను ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలని అంటే చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు డేట్ మెన్షన్ చేసిండ్రు కదా, సో చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పటిదైనా ఏం కాదు, మీ సేవ నుంచి తీసుకొచ్చుకున్నది ఆ సరిపోతుంది. లేదు అంటే ప్రీవియస్ ఇయర్ అప్లై చేసుకున్నది అయినా కూడా ఏం కాదు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫోటోగ్రాఫ్ కావాలి. ఈ ఫోటోగ్రాఫ్ ఏంది అంటే రీసెంట్ గా మీరు దిగిన ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో ఆ ఫోటోగ్రాఫ్ మాత్రమే మీరైతే పెట్టుకోండి. అండ్ దీనికి కూడా కొంచెం డైమెన్షన్స్ ఇచ్చిండ్రు, ఏంటిది 4.5 x 3.5 సెంటీమీటర్స్ అనేసి. దీన్ని ఎట్లా రీసెట్ చేసుకోవాలి ఏంటిది అనేది, దీనికి ఏ యాప్ వాడాలి, గూగుల్ ఎట్లా చేసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తా, భయపడకండి. నెక్స్ట్ ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళకైతే కంపల్సరీగా మీకు ఏ ఛాలెంజ్ అంటే మీకు ఏది ఉంది, హియరింగ్ డిజబిలిటీ ఉందా లేకపోతే విజువల్ డిజబిలిటీ ఉందా, ఏది ఉంటే అది పెట్టుకోవాలి. దానికి డాక్టర్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవాలి, ఆ సర్టిఫికేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఫర్ కమ్యూనికేషన్. ఇగో చాలా మంది చేసేది ఏంటి తెలుసా, పోయి మీ సేవ అన్నకి లేకపోతే మీ సేవ అక్కకో ఇస్తారు, ఇచ్చేసి అక్కకి ఇది అప్లై చేయి కదా అప్లై చేయి అంటారు. మీరు టైంకి లేరని వాళ్ళ అప్లికేషన్ ఓడగొట్టుకోవాలని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ నెంబర్ పెట్టి ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. మరి మీకు సీట్ వచ్చిందా లేదా అనేది ఎట్లా తెలియాలి కదా. సో అందుకని మీరు ఇటువంటి తప్పులు అస్సలు చేయొద్దు. మీరు ఇవ్వాల్సింది ఏంటంటే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మీ మాత్రమే వేయాలి. అవసరమైతే మీ ఇంట్లోది మీ అక్కదో అన్నదో ఇచ్చుకోవాలి, లేకపోతే అమ్మ నాన్నలు తీయాలి, కానీ బయట వాళ్ళది మాత్రం అస్సలు ఇవ్వద్దు. జర కుళ్ళున్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే వామ వీనికి ఫ్రీ సీట్ వచ్చింది, ఈ పిల్లకి ఫ్రీ సీట్ వచ్చింది అని చెప్పకుండా ఉంటారు. సో అసలు పనులు అస్సలు చేయకుండా. నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్ విత్ గ్రేడ్ 0.7 అప్లై చేసుకోవాలి. కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు అనిపిస్తాను కదా పాపం, 7 గ్రేడ్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఇక నిస్సందేహంగా అందరు అప్లై చేసుకోండి. 6 వాళ్ళు మళ్ళీ కింద కమెంట్స్ చేయకండి 6 గ్రేడ్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి లేదు, ఓన్లీ 7 గ్రేడ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ యుఐడి ఈజ్ మ్యాండేటరీ. యుఐడి అంటే ఏంటిది, ఆధార్ కార్డు. సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ అప్లై చేసుకునేటప్పుడు కంపల్సరీగా పెట్టాలన్నమాట. రేషన్ కార్డు కూడా మ్యాండేటరీ అయితే కాదు, ఇక్కడ నేను చూసి మ్యాండేటరీ ఏమనుకున్నా కానీ ఇక్కడ నాట్ అని మిస్ అయినా అనమాట. సో రేషన్ కార్డ్ అయితే మ్యాండేటరీ కాదు కాబట్టి భయపడకండి. బిఏఎస్ అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్టూడెంట్స్ హ్యాస్ టు కాంటాక్ట్ డిడి. సో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో వాళ్ళు డిడి వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మీ డీటెయిల్స్ అనేది వేరే దాంట్లో ఎంటర్ చేసి కొంచెం ప్రాసెస్ ఉంటుంది మీరు అప్లై చేసుకోవడానికి. సిబిఎస్ఈ స్టూడెంట్స్ హ్యాస్ టు కాంటాక్ట్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఫర్ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంట్రీ. సిబిఎస్ఈ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ అయితే అసలు అప్లై చేసుకోవద్దు అని అన్నారు, బట్ ఈ ఇయర్ అయితే వాళ్ళు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవడానికి కాంటాక్ట్ అయ్యి అప్లై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనేసి మెన్షన్ చేశారు. ఇక లోకల్ స్టేటన్స్ షాల్ బి ఫాలోడ్ అంటే ఎవరైతే లోకలో వాళ్ళకి ప్రయారిటీ అయితే ఇవ్వడం ఉంటుంది. బిఏఎస్ అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్టూడెంట్స్ ఆఫ్ ఎస్టీ హ్యాస్ టు కాంటాక్ట్ ట్రైబల్ వెల్ఫేర్. ఇక ఎస్సీ స్టూడెంట్స్ అయితే సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ ని, ఎస్టీ స్టూడెంట్స్ అయితే ట్రైబల్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ని కలవాల్సి ఉంటుంది. ఇక సిబిఎస్ఈ స్టూడెంట్స్ హ్యాస్ టు కాంటాక్ట్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నది. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, హెచ్పిఏ స్టూడెంట్స్ హ్యాస్ టు కాంటాక్ట్ డిడి. ఓకే.
ఎస్డబ్ల్యూ, టీడబ్ల్యూ అండ్ బీసీడబ్ల్యూ అంటే ఏంటంటే సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ మర్చిపోయి అరే నేను గురుకులంలో చదివినా నేను అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదేమో అనుకోకండి. మీరు చేయాల్సింది ఏదైనా అప్లై చేసుకోవాలంటే ఉత్తిగా రాదు. సో మీరు కొంచెం తిరుగుడు ఉంటుంది అనమాట. ఏంటిది అంటే ఈ మ్యాప్ ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. సో మీరు బేసిక్గా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ ప్రాసెస్ తెలుసుకుంటే సరిపోతుంది. వాళ్ళు మీకు ఐడియా ఇస్తారు. లేదు అంటే మీ స్కూల్లో మీ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఓకే. సో సెలెక్షన్ ప్రొసీజర్ దేని బేస్ చేసుకొని ఉంటుంది అంటే పర్మనెంట్ అడ్రస్, పర్మనెంట్ డిస్ట్రిక్ట్ బేస్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మా కరీంనగర్ వల్ల ఎవరైనా అప్లై చేసుకున్నారు అనుకోండి. సో వీళ్ళకి ఫస్ట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లోనే ప్రయారిటీ ఇస్తారు, వేరే డిస్ట్రిక్ట్ లో ప్రయారిటీ. సో మీరు ఏం చేయాలంటే మీ డిస్ట్రిక్ట్ లోనే మంచి కాలేజ్లు ఏంటి అనేది జల్లెడబట్టాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేసింది పర్మనెంట్ అడ్రస్ ఓన్లీ అండ్ పర్మనెంట్ డిస్ట్రిక్ట్ ని బేస్ చేసుకునే ఇస్తారు. ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ అనేది మనకు వచ్చింది కదా తెలంగాణ వచ్చినాక. సో లోకల్ స్టూడెంట్ వాళ్ళకి వాళ్ళ లోకల్ అనే బాగా ప్రయారిటీ అయితే ఇస్తారు. ఇక నెక్స్ట్ పాపం హైదరాబాద్ వాళ్ళకైతే ఇది చెడ్డ వార్త. ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్. నెక్స్ట్ సో ఇక ఎవరైతే స్టూడెంట్స్ హు బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ హూజ్ యాన్యువల్ పేరెంట్స్ ఈస్ బిలో 2 lakhs, 2 లక్షల లోపు మీ తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్. అండ్ బీసీ అండ్ మైనారిటీ స్టూడెంట్స్ హూ బిలాంగ్స్ టు రూరల్ ఫ్యామిలీ వాళ్ళైతే 1,50,000 మాత్రమే. ఇక ఎప్పటికైనా ఇది మారది. ఏంటిదంటే అర్బన్ ఏరియాలో ఉండేటోళ్ళకైతే 2 lakhs, ఇక రూరల్ ఏరియాస్ ఉండేటోళ్ళకైతే 1,50,000, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే యాన్యువల్ ఇన్కమ్ 2 lakhs ఉన్నా పర్లేదు అనేసి మెన్షన్ చేసినారు. ఈబీసీ డిజేబుల్డ్ స్టూడెంట్స్ వచ్చేసరికి 1 lakh మాత్రం ఉండాలి. ఇక మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ టెక్నికల్ వాళ్ళకి కాల్ చేయమని చెప్తారు, కానీ వీళ్ళు అస్సలు ఫోన్లు ఎత్తారు అన్నమాట. కానీ కాల్ అయితే చేయండి. ఏమైనా ఇక చేస్తారో లేదో అనేది దేవునికి తెలియాలి. కానీ మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే మాత్రం వాళ్ళు ససేమిరా ఎత్తడం అంటే 10 సార్లు వేస్తే ఒక్కసారి ఎత్తుతారు. మళ్ళీ టైమింగ్స్ కూడా 10 AM to 5:30 వరకు, అది కూడా వర్కింగ్ డేస్లలోనే. పట్టప్పుడే లిఫ్ట్ ఎత్తలేరు, ఇక అప్పుడు ఎట్లా లిఫ్ట్ చేస్తారని మనం అసలే చేయం. కానీ సో ఇక్కడ అప్లై నవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, జర శ్రద్ధ పెట్టి వినండి. అప్లై నవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇంకొక పేజ్ ఓపెన్ అయితే అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, మీరు దాంట్లో చూస్తే మీకు ఇక డౌట్స్ రానే రావు. ఓకే. బట్ నేను మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇక ఎవరైనా ఒక్కరు ఇద్దరు కోసమైనా చేయాల్సి వస్తుంది, ఎవరికి ఒక్కరికన్నా ఉపయోగపడుతుంది అనేసి. ఓకే. మీరు ఎక్కడున్నా అమ్మయ్య అక్క చెప్పింది మేము తలుచుకొని అప్లై చేసుకున్నాం, మాకు సీట్ వస్తుంది, మమ్మల్ని తలుచుకొని మాకు అదే సంతోషం. సో ఇక్కడ ఫస్ట్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా, మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎస్ఎస్సి టైప్ అంటే మీది రెగ్యులర్ అయితే రెగ్యులర్, ఐసిఎస్సి అయితే ఐసిఎస్సి, సిబిఎస్సి అయితే సిబిఎస్సి. అదేందక్క సిబిఎస్సి వాళ్ళు చేసుకోవద్దు కదా అంటే నేను చేసుకోవద్దు అని చెప్పలేదు. మీరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని పోయి కలుసుకొని మీ డీటెయిల్స్ ఎస్ఎస్సి బోర్డులో ఎంటర్ చేయించుకోవాలి, అర్థమైందా? అంతేగాని అప్లై చేసుకోవద్దని కాదు. సో ఇక్కడ ఎస్ఎస్సి టైప్ అంటే మీరు ఫర్ సపోజ్ రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే రెగ్యులర్ స్టూడెంట్స్ వాళ్ళు హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎట్లాగో 2023 కాబట్టి ఆటోమేటిక్గా పాస్ టైప్ని తీసుకుంటాను. స్టూడెంట్ నేము, మదర్ నేము, మా గ్రాడ్యుయేషన్ మార్క్స్ ఎన్ని, ఇవి పైన మనం డీటెయిల్స్ ఎంటర్ చేస్తేనే ఈ కింది అనేది మనకు ఓపెన్ అవుతుంది. ప్రజెంట్ కాలేదు ఎందుకంటే నేను ఎవరి డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు, మీకు జస్ట్ చూపించడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తాను అనమాట. పేరెంట్స్ ఆక్యుపేషన్, మీ పేరెంట్స్ ఆక్యుపేషన్ ఏదైతే అది ఎంటర్ చేయండి. ఓకేనా. సో ఫిజికల్ ఛాలెంజ్ అయితే ఎస్ అని క్లిక్ చేస్తే మీకు ఇంకొకటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఒకవేళ నో అని పెడితే ఏం అడగదు, కానీ ఎస్ అని పెట్టిన వాళ్ళకి కంపల్సరీగా మీ డిజబిలిటీ సర్టిఫికేట్ అడుగుతుంది. అండ్ సాధారణం అంటే వీళ్ళకి కూడా ఒకటి నెంబర్ ఉంటుంది అనమాట, ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో కమ్యూనిటీ మీది ఏంటి, హిందూయిజం అయితే హిందూయిజం, ఏది క్రిస్టియనిజం ఏదైతే అది ఎంటర్ చేయండి. క్యాస్ట్ కూడా మీ క్యాస్ట్ అయితే ఎంటర్ చేసుకొని సబ్ క్యాస్ట్ కూడా పెట్టాలి. ఎస్హెచ్ఈ మెంబరా అంటే ఏంటంటే మమ్మీ వాళ్ళు కొంతమంది మహిళా గ్రూప్లలో ఉంటారు కదా, సో ఆ మహిళా గ్రూప్లలో ఉంటే ఎస్ అని నో అని పెట్టుకోవాలి. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని, అంతేగాని లేకున్నా ఎస్ అని పెట్టుకోవద్దు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది కూడా చెప్తున్నా వినండి. మీకు స్కాలర్షిప్ రావడానికి ఫర్ సపోజ్ ఈ మహిళా సంఘం గ్రూప్ లో ఉన్న పిల్లలకి 1,200 స్కాలర్షిప్ అట్లాంటివి వస్తాయి కదా, సో అట్లాంటి వాటి కోసము వీళ్ళు అడుగుతారు. వీళ్ళు ఇస్తారో లేదో తెలియదు కానీ మనకు బయట స్కాలర్షిప్లు అయితే చాలానే ఉంటాయి, బట్ బేసిక్ గా దీని యూస్ అయితే అది. ఇక డిస్టిక్, విలేజ్, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, యుఐడి అంటే ఆధార్ నెంబర్ ఇది తెలుసు కదా. సో రేషన్ కార్డ్ నెంబర్, డోర్ నెంబర్, ఇవన్నీ ఏది తప్పు పెట్టకుండ్రి, కంపల్సరీగా కరెక్ట్ గా పెట్టుండ్రి. మెయిన్ అడ్రస్, ఎందుకంటే అడ్రస్ ని బేస్ చేసుకొని సీట్ ఇస్తామని అంటారు కాబట్టి డిస్టిక్ ని బేస్ చేసుకొని. కాబట్టి మనది మర్చిపోయి కరీంనగర్ అని కొట్టి ఖమ్మం కేకేనే కదా అని ఖమ్మం అని పెట్టద్దు, తప్పు అవుతుంది. సో అట్లాంటి జాగ్రత్త చేసుకోవాలి. మీ ఫోటోగ్రాఫ్ సైజ్ చూడండి, 15 KB నుండి 30 KB, జేపీజీ ఆర్ జేపీజీ మాత్రమే, గుర్తు పెట్టుకోండి. కొంతమంది ఏది పడితే అది అప్లోడ్ చేస్తారు, అట్లా పడితే అట్లా అదే తీసుకుంటుంది అనుకుంటారు, కానీ అట్లా అస్సలు తీసుకోవాలి, మస్తు సతాయిస్తుంది, గంట పడుతుంది ఈ ఫోటో సెట్ చేయడానికి. ఇక ఇన్కమ్ సర్టిఫికెట్ లాస్ట్ కి మనకి రైట్ సైడ్ ఒక నెంబర్ ఉంటుంది, సిజేజీ అనో సిడిడి అనో, ఆ నెంబర్ ని కరెక్ట్ గా ఎంటర్ చేయాలి.
సో ఆ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫాదర్ నేమో మీ ఎంఆర్ఓ నేమ్ తోటి సహా అన్ని వచ్చేస్తాయి ఇక్కడ. ఇక 4th నుంచి మీరు 10th వరకు ఎక్కడెక్కడ చదివినారు, మీ మండల్ ఏంది, విలేజ్ ఏంది, స్కూల్ ఏంది, స్కూల్ మేనేజ్మెంట్ ఏంది అనేది అడుగుతుంది. ఇవన్నీ కాపీ పేస్ట్ చేయడానికి ఏం లేదు, మనం మాన్యువల్గా అన్ని టైప్ చేయాలి కష్టపడి. సో ఫ్రమ్ క్లాస్ టు క్లాస్ అప్లోడ్ సర్టిఫికేట్స్. సో మీరు 4th క్లాస్ నుంచి ఏవైతే పైన ఇచ్చిండ్రో ఆ క్లాసెస్ అన్ని సర్టిఫికేట్స్ మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 4th క్లాస్ ఓకేనా. నెక్స్ట్ 5th 6th 7th అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక కాలేజ్ ఆర్డర్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. ఓకేనా. సో ఒక్కొక్కటి కాలేజ్ పెట్టుకోవాలి. ఆ కాలేజ్ ప్రిఫరెన్స్ పెట్టుకున్న తర్వాత ఇగో ఇక్కడ మనకి ఆదిలాబాద్, ఫర్ సపోజ్ ఆదిలాబాద్ అని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కాలేజ్ వస్తుంది, లొకేషన్, స్ట్రీమ్ అవన్నీ వస్తాయి. ఓకేనా. సో సబ్మిట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఇక ఇక్కడ సబ్మిట్ చేసినాక ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అప్లికేషన్ ఐడి రిలీజ్ వస్తుంది, ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ పీడిఎఫ్ లో మీరు కంపల్సరిగా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, అక్నాలజ్మెంట్ నెంబర్ ని సేవ్ చేసుకోండి. ఇదైతే అస్సలు మర్చిపోకుండా, ఏదైనా కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటేనే మనము రిలాక్స్డ్గా ఉంటాం. ఏ చిన్న తప్పు చేసినా మనకు చక్కగా నిద్ర పట్టది, అయ్యో ఆ చిన్న తప్పు చేసినా, ఈ చిన్న తప్పు చేసినా. సో అందుకే తప్పు లేకుండా నిదానమైన పర్లేదు, 1 గంట స్పెండ్ చేసైనా చేసుకోవాలి, కానీ తప్పులు అయితే అస్సలు చేసుకోవద్దు. ఓకేనా, ఎందుకంటే దీనికి ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి. సో ఇది ఇవాల్టి కార్పొరేట్ అడ్మిషన్స్ అప్లై చేసుకోవడానికి. ఇక నేను డైరెక్ట్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను మీరు అప్లై చేసుకోవడానికి, మీరేం ఫికర్ పడకుండ్రి. కాకపోతే అందరి దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం కంపల్సరీగా ఒక 10,000 సబ్స్క్రైబర్స్ అయితే చేసేటట్టుగా మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి ఛానల్ రీచ్ అవుతుంది. వీడియోస్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.